మా హయాంలో అద్భుతం, మా హయాంలో అద్భుతం అని చెప్పేసి ఇద్దరూ చెప్పుకుంటుంటారు. అటు తెలుగుదేశం హయాంలోది, ఇటు పక్కన జగన్మోహన్ రెడ్డి హయాంలోది. ఏది నిజమో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇంతకాలం కూడా చంద్రబాబు హయాంలో 8.5 లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి ఉంటే జగన్ టైంలోకి 12 లక్షల కోట్లకు పెరిగిపోయింది. ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు లెక్కలు. ఇప్పుడు వచ్చేటప్పటికి టోటల్గా నిన్న ఇస్తున్న ఫిగర్స్ జిఎస్డిపి 6,26,614 కోట్లు బాబున్నప్పుడు ఉంటే జగన్ టైంకి 8,20,893 కోట్లు, టోటల్గా 1,94,000 కోట్లు రాష్ట్ర స్థూలోత్పత్తి పెరిగింది అంటున్నారు. ఇది నిజమా కాదా అనేది ఎవరు చెప్పాలంటే, ఒక ఆయన పేరేంటి, మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినా బాగానే ఉంటుంది. డీటెయిల్గా ఆయన ఆర్థిక అంశాలు మంచి పట్టు ఉన్నటువంటి ఆయన. జయప్రకాష్ నారాయణ గారు చెప్పినా బాగానే ఉంటుంది. జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినా బాగానే ఉంటుంది. ఎవరైనా అట్లా నాన్ పొలిటికల్, నాన్ బయాస్డ్ పర్సన్స్ చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ అయోమయమే కొనసాగుతుంది. అట్లాగే అంతకుముందు 2,37,000 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే జగన్ టైంకి 3,72,000 కోట్లకు పెరిగిపోయిందని మరొక వార్త రాసుకొచ్చారు. గణనీయంగా పెరిగిన సొంత పన్ను ఆదాయం. వాస్తవంగా 3,72,000 కోట్ల ఆదాయం ఉంటే అసలు ఏ పన్నులకి భయపడాల్సిన పనే లేదు. పనులన్నీ అద్భుతంగా చేసుండేవాళ్ళు. అప్పుడేమో అప్పులంతంత ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది. ప్లస్ 3,72,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగితే బడ్జెట్లో ఏమో 2,50,000 కోట్లు, 2,70,000 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది. కాబట్టి ఇది ఒక అయోమయం ఉంది. ఈ లెక్కలలోని వాస్తవాలు ఏంటన్నటువంటిది ఒకసారి వివరంగా చెప్పాల్సిన బాధ్యత అయితే తటస్థులైనటువంటి మేధావులకు ఉంది.